ఎమ్మెల్యే రోహిత్ రావు ముందే కాంగ్రెస్ కార్యకర్తల గొడవ. రేపల్లెలో రోడ్డెక్కిన 28వ వార్డు వాసులు. నాగర్ కర్నూలు జిల్లా మైలారం గ్రామస్తుల కీలక నిర్ణయం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. భువనగిరి పార్లమెంట్ బరిలో సిపిఎం పోటీ చేస్తుందని స్పష్టం చేశారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఎర్ర జెండాకు పూర్వ వైభవం తేవడం కొరకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల కోసం పోరాటం చేసే సిపిఎం పార్టీకి ఓటు వేయాలని, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తుల నుండి తమకు సంపూర్ణ మద్దతుందన్నారు. బీజేపీని ఓడించేందుకు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భువనగిరి బరిలో నిలిచామని తెలిపారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే కమ్యూనిస్టుల బలం పెరగాలన్నారు చెరుపల్లి సీతారాములు. మెదక్ రామాయంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రోహిత్ రావు ముందే గొడవకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తమను నాయకులు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పాతవారి కాకుండా పార్టీ మారిన వారికి, కొత్త వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆవేదన చెందారు. వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా నాయకులు వారికి సర్ది చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమ నాయకుల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోహిత్ రావు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఈఏపీ సెట్ 2024 పరీక్ష షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పరీక్షల షెడ్యూల్ వివరాల్ని వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 29 నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎగ్జామ్ మే 7, 8 తేదీల్లో నిర్వహించబడుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మే 1వ తేదీ నుండి హాల్ టికెట్లను వెబ్సైట్ ద్వారా పొందవచ్చని, పరీక్ష మే 9, 10, 11న జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో తాగునీటి కోసం రోడ్డెక్కారు ప్రజలు. రేపల్లె 28వ వార్డుకు చెందిన ప్రజలు తాగునీరు కోసం ఖాళీ డ్రమ్ములతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 3 నెలలుగా తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్టయినా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి నీటి సమస్య వెక్కిరిస్తున్నా సామాన్యుల కష్టాలు వారికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు 28 వార్డు వాసులు. తాగునీటి సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. తాగునీటి సమస్యపై పోరాటం చేసిన ప్రతిసారి మోటార్లు పాడైపోయాయంటూ తప్పించుకుంటున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా రాజారం నగర ప్రజల బాటలో నడుస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు. మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రచారానికి ఏ పార్టీ నేతలు తమ గ్రామానికి రావద్దని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గుట్ట ముద్దు, ఓటు వద్దు అంటూ ఊరంతా తిరుగుతూ ర్యాలీ నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలతో గ్రామం కాలుష్యం అవ్వడమే కాకుండా తమ గ్రామంలో అనేక పురాతన దేవాలయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు స్థానికులు.